గండికోట మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అయితే గండికోట మైనర్ బాలిక హత్య కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. అనుమానం ఎక్కడ మొదలైందో అక్కడే వచ్చి మళ్ళీ ఆగుతోంది. ఎంతమందిని విచారించినా, ఎన్ని సెల్ నంబర్లను విశ్లేషించినా కూడా మళ్ళీ అనుమానాలు అక్కడికే చేరుతున్నాయి. బాలిక ఊపిరిపోయే కొన్ని నిమిషాల ముందు గండికోటలో ఆమె సోదరుడు వచ్చి వెళ్లిన సాక్ష్యాలు, అలాగే బాధితులను ఏ క్లూ లేకుండా టచ్ చేయకూడదన్న విధానంతో విచారణ ఆలస్యం అవుతుంది. అన్ని అనుమానాలు నిజం కాదని తేలాక ఇక కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. సంచలనంగా మారిన గండికోట మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచనున్నారు. అయితే బాలిక హత్యకు గురైన ఇవాల్టికి 16 రోజులైనా కూడా ఇంకా ఈ మర్డర్ మిస్టరీ వీడడం లేదు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. అయితే మా ప్రతినిధి శర్మ గారు లైన్లో ఉన్నాడు, ఆయనతో మాట్లాడతాం. ఎస్ శర్మ గారు, అయితే ఈ కేసులో సంబంధించి ఫస్ట్ లోకేష్ అన్నారు తన ప్రియుడు, తర్వాత కుటుంబ సభ్యులు అన్నారు, తర్వాత వాళ్ళు కూడా కాదు మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అన్నారు పోలీసులు. ఇప్పుడు మళ్ళీ చివరికి వచ్చి మళ్ళీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం అవుతుంది. అసలు ఏంటిదంతా? కౌసల్య, మనం మొదటి నుంచి కూడా ఏదైతే మైనర్ బాలిక ఉన్నారో హత్య దారుణంగా కిరాతకంగా హత్యకు గురయ్యారో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కేసులో మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట ప్రియుడు అన్న మీరు అన్నట్టు మొదట ప్రియుడు అన్నారు. ప్రియుడి కోసం సంబంధించిన అనుమానాలను వ్యక్తపరిచిన పోలీసులు దాని మీద దర్యాప్తు చేశారు. రెండవ రోజే తేల్చేశారు ప్రియుడికి ఈ హత్యకు సంబంధం లేదు అని. అయితే ప్రియుడు ఆమె హత్య కాబడడానికి అక్కడ తీసుకొచ్చాడు కాబట్టి అతను ఒక ముద్దాయిగా చేర్చారు. అది తర్వాత విషయం. మొత్తానికి ఎప్పుడైతే 14వ తారీఖున ఇన్సిడెంట్ జరిగిందో 15వ తారీఖున మొత్తం మృతదేహాన్ని కనుక్కున్నారు. తర్వాత 16వ తారీఖున ఏదైతే కర్నూలు డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ వాళ్ళు సందర్శించారు. సంఘటన స్థలాన్ని చూసి ఆయన ఆ రోజు స్పష్టంగా చెప్పారు, దీనిలో ప్రియుడు లోకేష్ కు సంబంధం లేదు, తర్వాత కీలకమైన ఆధారాలు లభించాయి మాకు అని ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత ఇంకా సాయంత్రానికి ఈ కేసు చిక్కుముడి ఊడిపోతుంది. తర్వాత ఎవరు హత్య చేశారనే విషయం తెలిసిపోతున్నటువంటి నిర్ణయానికి వచ్చారు. వాస్తవంగా ఆ నిర్ణయానికి రావడానికి వెనుక అనేక కారణాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు, అంటే మనం తరచూ ఈ కేసు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు వెల్లడాయి. ఏంటి అంటే కోయ ప్రవీణ్ ఆ రోజుతో వచ్చారు. ఆ రోజు అప్పటికే పోలీసులు విచారణ మొదలైంది. ఈ విచారణ క్రమంలో పోలీసులు కొంతమంది అక్కడైతే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు వచ్చి విచారించడం జరిగింది. ఈ విచారణ క్రమంలో మొదట ఎప్పుడైతే లోకేష్ ఎవరైతే అమ్మాయి మైనర్ బాలిక ఉందో ఆ అమ్మాయిని గండికోట గుమ్మం మొదలు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత అమ్మాయి నేరుగా నడుచుకుంటూ మాధవరాయస్వామి గుడికి వెళ్ళింది. మాధవరాయస్వామి గుడిలో ఒంటరిగా నడుస్తున్నటువంటి ఫోటో ఒక చిత్రాన్ని గతంలో మనం ప్రసారం చేయడం జరిగింది. ఆ ప్లేస్ లో ఏం జరిగింది అని ఒకసారి మనం విచారణలో తెలుసుకుంటే, ఆ మాధవరాయస్వామి గుడిలో ఉన్న సమయంలో ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పర్యాటకులు అమ్మాయిని పిలిచి అడిగారట. ఒంటి మీద బంగారు నగలు ఉన్నాయి, చెవి కమ్మలు ఉన్నాయి, మెడలో చైన్ ఉంది, నువ్వు ఒంటరిగా సంచరిస్తున్నావు, ఇది నిర్జన ప్రదేశం, ఎవరు ఉండరు, కొత్త వ్యక్తులు ఎవరెవరు వచ్చిపోతుంటారు, ఎలా ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నించారు. అయితే ఆ క్రమంలో ఏం చేశారు, మాతో పాటు ఉండి రమ్మని పిలిచారు. అంటే బయట పర్యాటకులు ఎవరు ఒక ముందు. తర్వాత అమ్మాయి వాళ్ళతో వచ్చింది. బహుశా ఆ ఫోటో కూడా వాళ్ళ ద్వారా వచ్చి ఉండొచ్చు అని, ఎందుకంటే పోలీసులు ఆ విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తర్వాత అమ్మాయి అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత, మాధవరాయస్వామి కూడా కొంతసేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి ఆ ఎవరైతే పర్యాటకులు వచ్చారో గండికోటకు వారితో కలిసి నేరుగా జుమ్మా మసీద్ వైపు వచ్చింది. జుమ్మా మసీద్ వైపు వచ్చినప్పుడు అమ్మాయి ఏం చెప్పింది, నేను ప్రొద్దుటూరు నుంచి స్నేహితులతో కలిసి బస్సులో వచ్చాను, మా స్నేహితులు పక్కనే ఉన్నారు, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. అమ్మాయి నేరుగా అక్కడి నుంచి జుమ్మా మసీద్ పక్కనటువంటి ధాన్యాగారం పక్కనటువంటి రంగనాథ స్వామి గుడికి వెళ్ళింది. రంగనాథ స్వామి గుడిలో మనం ఏదైతే అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి వెతికిలాట్లే క్రమంలో అమ్మాయి బ్యాగ్ దొరికింది, క్యారియర్ దొరికింది. అప్పుడు అమ్మాయి మృతదేహం కూడా మనకు రంగనాథ స్వామి గుడి వెనక భాగంలో దొరికింది. ఇవన్నీ చూస్తే రంగనాథ స్వామి గుడి పరిసర ప్రాంతాల్లో ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తానికి పోలీసులు చెప్తున్నటువంటి కథనాలు, పోలీసులు చెప్తున్నట్టు విచారణలో వెళ్ళినటువంటి మనం విచారిస్తే వెళ్ళినట్టు విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏంటి అంటే, నిన్న ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఏదైతే డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పారో, అమ్మాయి కింద పడలేదు అంటే ఎందుకు కింద పడలేదు అని ప్రస్తావించాడంటే, 11:40 ఆ ప్రాంతంలో ఎవరైతే మైనర్ బాలిక సోదరుడు ఉన్నాడో, పెద్దనాన్న కొడుకు సురేంద్ర ఆ గండికోట ప్రాంతానికి ఆ అమ్మాయిని వెతుకులాటలో భాగంగా అక్కడికి రావడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి మనకు పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా చూస్తే 12:30, 1 గంట మధ్య ప్రాంతంలో ఆ అమ్మాయి చనిపోయినట్లు, మృతి చెందినట్లు మనకు నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇదే పోలీసులు కూడా అనేక మార్లు వెల్లడించారు. ఈ క్రమం చూస్తే నిన్న స్పష్టంగా చెప్పారు డిఐజీ గారు, ఏదైతే అమ్మాయి
మాధవరాజ స్వామి గుడి నుంచి రంగనాథ స్వామి గుడికి వచ్చిందో లంచ్ చేయడానికి తను తెచ్చుకున్నటువంటి బాక్స్ ఎందుకు బాక్స్ ఆ టైంలో తినడానికి ముందుగా ప్రయత్నించిందంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే ఉదయం 7:50కి ఇంటి నుంచి కాలేజీ పోవడానికి బయలుదేరిందో 8 గంటల ప్రాంతంలోనే ప్రియుడు లోకేష్ తో బైక్ మీద బయలుదేరి నేరుగా 8:40 ప్రాంతానికి గండికోట చేరుకుంది. గండికోట చేరుకున్న తర్వాత అక్కడ ఒక లాడ్జీ తీసుకున్నారు. ఆ 8:40 లాడ్జీ తీసుకున్న లాడ్జీ దాదాపు 2 గంటల సేపు అక్కడ వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ఈ 2 గంటల కాలంలోనే ఎవరైతే సురేంద్ర ఉన్నాడో తన సోదరుడు సురేంద్ర తరచూ ఫోన్ చేయడం, లోకేష్ బంధువులకు, తర్వాత వాళ్ళ మామకు, తర్వాత వాళ్ళ బావకు ఫోన్ చేయడం, ఆ తర్వాత ఆ ఫోన్ కాల్స్ నీకోసం అన్వేషిస్తున్నాడు సురేంద్ర, నీకోసం విచారిస్తున్నాడు, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది, నువ్వు అక్కడి నుంచి వచ్చేయనటువంటి సంకేతాలు రావడంతో ఆ తర్వాత ఎవరైతే మైనర్ బాలిక ఉన్న ఆ బాలికను తీసుకుని వెనక్కి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మైనర్ బాలిక మాత్రం నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను మేనేజ్ చేసుకుంటాను, కాలేజీ విడిచే టయానికి నేను తిరిగి వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. దీంతో లోకేష్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత మాధవరాజ స్వామి గుడి నుంచి ఎప్పుడైతే రంగనాథ స్వామి గుడికి వచ్చిందో రంగనాథ స్వామి గుడి తర్వాత 12:40 1 గంట ప్రాంతంలో ఆ అమ్మాయి హత్యకు గురైనట్టు పోలీసు వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ హత్య ఘటనలో కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కింద పడలేదని. అమ్మాయి అన్నలు ఎవరైతే అన్న వచ్చాడు సురేంద్ర వచ్చాడో ఆ టైంలో కేవలం అమ్మాయి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తినే క్రమంలో ఆ టైంలోనే సురేంద్ర అక్కడ చేరుకున్నట్లు పోలీసుకు అందినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత ఇతర దర్యాప్తులు జరిగినటువంటి అంశాలు. అదే టైంలో అన్నను చూసి పారిపోయే ప్రయాణంలో కింద పడి తగరాని చోట దెబ్బ తగిలి చనిపోయిందా అనేటువంటి కోణంలో విచారించారు. కానీ పోస్ట్ మార్టం నివేదికలో అది ఎక్కడా రూఢి కాలేదు. తర్వాత బలంగా కడుపులో తనడం వల్లే లోపల ఉన్నటువంటి లివర్ డ్యామేజ్ అయ్యి తర్వాత బ్లడ్ బ్లీడింగ్ అయ్యి చనిపోయినట్టు మనకు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమం చూస్తే కొంతమంది వ్యక్తులు కావాలనే అమ్మాయి మీద బలప్రయోగం చేసి అతి కిరాతకంగా చంపారనే విషయం వెల్లడవుతోంది. కౌసల్య, సో అయితే కుటుంబ సభ్యులే చేశారనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది. అయితే లోకేష్ని ఫస్ట్లో విచారించడం జరిగింది. అయితే లోకేష్తో ఈ కొనలు ఏమైనా విచారించడం జరిగిందంటే ఆ బాలిక ఆబ్వియస్గా మాట్లాడే ఉంటుంది కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల విషయం తెలిసి తనతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా చెప్పే ఉంటుంది కదా లోకేష్కి. సో ఈ విధంగా ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా పోలీసులు? అంటే ఇంకొకటి ఇక్కడ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ప్రియుడితో లోకేష్తో ఆ బాలికకు సంబంధాలు ఉన్నాయి నేపథ్యంలో కుటుంబంలో గొడవ జరగడం, తర్వాత గ్రామం వదిలి మరి ప్రొద్దుటూరుకు వచ్చి మకాం మార్చడం, ఈ క్రమంలో అమ్మాయి వద్ద సెల్ ఫోన్ లేకుండా చేశారు. అసలు ఈ అమ్మాయి తను మనకు కాన్వర్సేషన్ జరిపినప్పుడు కూడా ఫోన్ చేసి కేవలం తల్లి ఫోన్ తోనే ఆమె చాట్ చేసింది, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టింది. తర్వాత ప్రియుడితో వెళ్ళిన సంబంధాలు ఆమె దగ్గర ఫోన్ లేదు. ఓకే, సో ఇదంతా మనం ఆలోచిస్తే కనుక అంటే గొడవలు ఉండొచ్చు, ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇంట్లో గొడవలు చేస్తూ ఉంటారు, కొంచెం కొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ హత్య చేయడం అనేది ఏదైతే ఉందో అది ప్రీ ప్లాన్డ్గా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. నేను అందుకే అడుగుతున్నాను క్లియర్గా, ఈ విషయం ఏమైనా అంటే ఇంట్లో వాళ్ళు కొంచెం ఏమైనా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నట్టు ఏమైనా వైష్ణవి లోకేష్తో ఏమైనా చెప్పిందా, లోకేష్ దగ్గర ఏమైనా ఇలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని? లోకేష్ దగ్గర ఆధారాలు ఉన్నాయని మనం ప్రస్ఫుటంగా చెప్పలేము. ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన రోజు లోకేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఇప్పటికి కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత లోకేష్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తర్వాత కుటుంబ సభ్యులు కూడా అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే అమ్మ ఉన్నారో లోకేష్ తల్లి ఎవరైతే ఉన్నారో దస్తగిరమ్మ, ఆవిడ కూడా ఎటువంటి సమాచారం లేదు పాపం, కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే వాళ్ళ మధ్యలో ఏ రకమైన కాన్వర్సేషన్ జరిగింది అనే విషయాలు అయితే ఇప్పటికీ బయటకు రాలేదు కౌసల్య. ఓకే, సో ఇప్పుడు వైష్ణవి తల్లిదండ్రులు అంటే వాళ్ళ తల్లి ఏం చెప్తుంది, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రధాన ఆరోపణ అయితే వాళ్ళ కుటుంబం మీదే కనిపిస్తూ ఉంది మనకు ముందు నుండి కూడా ఎక్కువగా. సో వాళ్ళ కుటుంబం నుండి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఆల్మోస్ట్ 16 రోజులు గడుస్తూ ఉంది ఇప్పటికి. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణల్ని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు? డే 1 మొదటి నుంచి ఎప్పుడైతే ప్రియుడు లోకేష్ కు ఈ హత్యలతో సంబంధం లేదు అన్నప్పుడు పోలీసులు అయితే ప్రకటించారో వెంటనే తల్లి దస్తగిరమ్మ స్పందించింది, తర్వాత సోదరుడు కొండయ్య స్పందించాడు. మాకు హత్య చేసుకోవాల్సిన అవసరం మాకేముంది, ప్రియుడు చంపకపోతే ఇంకెవరు చంపింటారు, అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది, మా పాపను మేము గండికోటకెళ్ళి చంపుకుంటామా అన్నట్టు మీడియాను ప్రశ్నించారు, తర్వాత పోలీసులను ప్రశ్నించారు, సమాజాన్ని కూడా ప్రశ్నించారు. తర్వాత ఆ ఎపిసోడ్ అదే స్టాండ్ మీద చాలా కాలం పాటు దాదాపు ఒక 6-7 రోజుల పాటు అదే ఎపిసోడ్ నడిచింది. ఎవరైనా ఒకే సమాధానం ఒకే మాట చెబుతూ వచ్చారు, మా కూతురుని చంపుకోవాల్సిన అవసరం లేదు, సోదరుడు సురేంద్ర తన చెల్లిని చంపుతాడా అంటూ మనం ఎదురు ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అంటే మొత్తానికి పోలీసులు చెప్తున్నట్టు ఏమంటే ఈ మొత్తం కేసు ఎపిసోడ్ లో మేము మాకున్నటువంటి అనుమానాలను ప్రతి ఒక్కటి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశాం. సెల్ డంపులో కొన్ని 100 నంబర్లు కాదు కొన్ని వేల నంబర్లు సేకరించాం, దాని ప్రకారంగా విచారణ చేశాం.
ఎవరైతే బంధువులు ఉన్నారో స్నేహితులు ఉన్నారో అటు లోకేష్ స్నేహితులు బంధువులు కానీ ఇటు కుటుంబ సభ్యుల స్నేహితులు కానీ అమ్మాయికి సంబంధించిన స్నేహితులు కానీ తర్వాత పర్యాటక కేంద్రానికి వచ్చినటువంటి పర్యాటకులు మొత్తం విచారించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చాం. అయితే ఇప్పుడు ఈ రూల్ అవుట్ చేసేటువంటి మొత్తం ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునే క్రమంలో దాదాపు 90% ద్వారా 90% మేరకు పూర్తి అయింది. ఇంకా 10% మిగిలింది. ఇది పూర్తవ్వంగానే అంటే ఇది 1-2 రోజుల్లో పూర్తవుతుంది. వెంటనే ఎవరైతే అంటే నెక్స్ట్ తర్వాత అనుమానాలు ఎదుర్కొంటున్నది కుటుంబ సభ్యులే, వారిని కూడా విచారిస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు, వారిని కూడా విచారించి తర్వాత నిర్ధారిస్తామన్నటువంటి మాట అయితే పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇంకొక 1-2 రోజుల్లో ఈ మర్డర్ మిస్టరీ తేలే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పచ్చా? అవునండి, వాస్తవంగా అయితే ఇప్పుడు రేపు సీఎం చంద్రబాబు పర్యటన జమ్మలమడుగులో ఉండటం వల్ల పోలీస్ అధికారులు యంత్రాంగం మొత్తం ఆ ఏర్పాట్లో నిమగ్నమైంది. అందువల్ల ఈ విచారణకు ఒక 2-3 రోజులు బ్రేక్ పడి, అంటే విచారణ జరగడం లేదని కాదు, పూర్తి స్థాయి దర్యాప్తు వేగంగా జరగడం లేదు. ఈ రేపు సదస్సు సీఎం పర్యటన అయిపోగానే ఇది స్పీడ్ గా ఊపందుకునే అవకాశం ఉంది. ఇంకో సూచనాభిప్రాయంగా డిఐజీ ఒక మాట చెప్పారు, ఇప్పటి వరకు మేము ప్రశాంతంగా చాలా కూల్ గా మా పద్ధతిలో వ్యవహరించాం, రేపు పోలీస్ స్టైల్లో ఏదైతే పోలీస్ విధానం ఉందో దాంతో విచారణ సాగిస్తామని చెప్పడం జరిగింది. దీని అర్థం ఏంటంటే వాడు కొంచెం దూకుడు పెంచే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతుంది కౌసల్య. సో దీన్ని బట్టి కీలక ఆధారాలే బయటపడే అవకాశం కనిపిస్తుంది మనకి. సో చూడాలి, కనీసం ఒక 2-3 రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా ఈ నిజం బయటపడుతుందనేమో అనేది అయితే మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం. అయితే ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు ఫర్ ద ఇన్ఫర్మేషన్. మళ్ళీ దీని గురించి సమాచారం కావాలంటే తప్పకుండా మళ్ళీ సంప్రదిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గండికోట మైనర్ బాలిక హత్య కేసులో ఇప్పటిదాకా 100 మంది అనుమానితులను విచారించారు. ఘటన జరిగిన స్థలంలో ఉన్న పర్యాటకులను కూడా విచారించారు. సెల్ డంప్ ఆధారంగా 1000 ఫోన్ నెంబర్లను విశ్లేషించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక మిగిలిన అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు హార్డ్ ఇన్వెస్టిగేషన్ కు రెడీ అవుతూ ఉన్నారు. ఇక కొద్ది రోజుల్లో మైనర్ బాలిక హత్య కేసులో నిజాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇంకొక 2-3 రోజుల్లోనే మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది.